మీరు విల్లా కొనుక్కున్నారా? వ్యక్తిగత ఇల్లు కట్టుకున్నారా? మీ ఇంట్లోని పెద్దవాళ్ల కోసం సెపరేట్గా లిఫ్ట్ ఏర్పాటు చేసుకోవాలని చూస్తున్నారా? అయితే మీ ముందు ఉన్న ఆప్షన్స్ ఏంటి? ఇంట్లో లిఫ్ట్ని ఎలా ఏర్పాటు చేసుకోవాలి? దానికి ఎంత కాస్ట్ అవుతుంది? మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. సొంతిల్లు, కొత్తిల్లు ఏదో కొనేసాం కట్టేసాం అన్నట్టు లేదు ప్రజెంట్ ట్రెండ్. లగ్జరియస్ విల్లా అయినా 3-4 అంతస్తుల బిల్డింగ్ అయినా అందులో ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయనేది చాలా ముఖ్యం. పర్ సపోజ్ ఎంతో ఇష్టపడి 4 స్టేర్ బిల్డింగ్ కట్టుకుంటారు. 2nd ఫ్లోర్లో డైనింగ్, 3rd ఫ్లోర్లో హోమ్ థియేటర్, 4th ఫ్లోర్లో జిమ్ అంటూ కంఫర్ట్స్ అన్నీ సపరేట్ చేస్తారు. మరి 3వ ఫ్లోర్ 4వ ఫ్లోర్కి తరచూ ఎక్కి దిగడమంటే ఎంత ప్రయాస? పెద్దవారికైతే ఆరోగ్య సమస్యలు ఉండనే ఉంటాయి. ఎంగేజ్లో ఉండి హెల్దీ పర్సన్స్ అనుకున్నా రోజు 3-4 అంతస్తులు వెళ్ళి రావాలంటే శ్రమే. ఇలాంటి అన్ని ఆలోచనలు, సమస్యలకు పరిష్కారమే హోమ్ లిఫ్ట్. మిగిలిన అన్ని సదుపాయాల్లాగే లిఫ్ట్ కూడా పెద్దవారి కోసమో, అవసరమో, లగ్జరీనో పేరేదైనా ఇంట్లో లిఫ్ట్ ఏర్పాటు చేసుకోవడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు చాలామంది. అందుకే ఎలివేటర్స్ తయారీ కంపెనీలు కూడా ఇప్పుడు హోమ్స్ కోసం ఎక్స్క్లూజివ్గా స్మార్ట్ టెక్నాలజీని వాడి మరీ లిఫ్ట్లను తయారు చేస్తున్నాయి. ఇంటికి లిఫ్ట్ అవసరంతో పాటు స్టేటస్ సింబల్ కూడా. ఒబిసిటీ, మోకాళ్ళ నొప్పులు, బద్ధకం, రిలాక్స్గా ఫాస్ట్గా వెళ్ళొచ్చనే ఆలోచన. రీజన్ ఏదైనా పై అంతస్తులకు లిఫ్ట్ పెట్టించే కల్చర్ పెరిగిపోయింది. వీటితో పాటు ఇంటీరియర్స్, ఇంటి అందాన్ని పెంచడంలో లిఫ్ట్లు కూడా తమ వంతు పాత్ర పోషిస్తున్నాయి. కాస్ట్లీ డెకరేషన్ సైతం ఇవ్వలేని వైవిధ్యాన్ని తీసుకొస్తున్నాయి హోమ్ లిఫ్ట్లు. ఇక ఎలివేటర్స్ అనగానే వినిపించే శబ్దాలు కూడా ఉండవు. సైలెంట్గా పనిచేసుకుపోవటం వీటి ప్రత్యేకత. లిఫ్ట్ అనగానే మనకి కొలాప్సిబుల్ డోర్ లిఫ్ట్స్, స్టెయిన్లెస్ స్టీల్ లిఫ్ట్స్, కమర్షియల్ స్పేసుల్లో ఉండే ఓల్డ్ లిఫ్ట్లే తెలుసు. పైగా గతంలో స్లాబ్కు సున్నం కొట్టి, గోడలు పగలగొట్టి లిఫ్ట్ కోసం అదనపు నిర్మాణాలు చేపట్టాల్సి ఉండేది. కానీ ఆ మోడల్స్ ఎప్పుడో అవుట్డేట్ అయిపోయాయి. అపార్ట్మెంట్స్లో ఉండే లిఫ్ట్ కోసం సెపరేట్ సెటప్ ఉంటుంది కాబట్టి ఓకే. మరి ఇంట్లో లిఫ్ట్ అంటే ఎలా? ఉన్న స్థలంలో లిఫ్ట్ పెడితే ఇరుకైపోదా అనుకోవాల్సిన పనిలేదు. తక్కువ ప్లేస్లోనే ఏర్పాటు చేసుకోవడానికి వీలున్న లిఫ్ట్లు వచ్చేశాయి. ఒకరిద్దరిని తీసుకెళ్లే వ్యాక్యూమ్, హైడ్రాలిక్ లిఫ్ట్లో సహా రకరకాల ఎలివేటర్స్ స్మార్ట్ టెక్నాలజీతో వచ్చేశాయి. పైగా ఇంటీరియర్లో లిఫ్ట్లు కూడా ఓ పార్టిప్పుడు. ఇంటి మధ్యలో గ్లాస్తో ఏర్పాటు చేసే లిఫ్ట్లు హోమ్ బ్యూటీని మరింత ఎలివేట్ చేస్తున్నాయి. ఇక మన మూడ్ను బట్టి లిఫ్ట్ను కూడా ఆపరేట్ చేసుకోవచ్చు. ఫాస్ట్గా వెళ్లాలనుకుంటే స్పోర్ట్స్ మోడ్, కుటుంబ సభ్యులతో కలిసి రిలాక్స్గా కంఫర్ట్గా వెళ్లాలనుకుంటే కంఫర్ట్ మోడ్, పవర్ సేవ్ చేయాలనుకుంటే ఎకో మోడ్, పర్సనలైజేషన్ మోడ్ అంటూ హోమ్ ఎలివేటర్స్ను రకరకాల ఫీచర్లు అందిస్తూ కస్టమర్లను ఆకట్టుకుంటున్నాయి కంపెనీలు. టైమ్ సేవ్, స్పేస్ ఎఫిషియన్సీ, స్మార్ట్ టెక్నాలజీ, అడ్వాన్స్ సేఫ్టీ లేయర్స్తో చైల్డ్ సేఫ్ డిజైన్ సహా రకరకాల ఫీచర్స్తో వస్తున్నాయి. పైగా వీటిని రిమోట్తో కూడా ఆపరేట్ చేసుకోవచ్చు. ఇక ఎయిర్ వ్యాక్యూమ్తో పనిచేసే లిఫ్ట్లో నిట్ట నిలువుగా పాలీకార్బొనేట్ షీట్స్తో రూపొందించిన సిలిండర్ ఉంటుంది. ఈ సిలిండర్లో 2 మనుషులు వెళ్లేంత క్యాబిన్ ఉంటుంది. ఈ సిలిండర్లో ఉండే గాలి పీడనాన్ని పెంచడం, తగ్గించడం వల్ల లిఫ్ట్ పైకి కిందకి వెళుతుంది. వ్యాక్యూమ్ సిలిండర్లో నుంచి గాలి బయటికి వెళ్లకుండా ఏర్పాట్లుంటాయి. వీటి కోసం హెడ్ రూమ్, సైడ్ వాల్స్ నిర్మించాల్సిన అవసరం లేదు. గోతులు తీయాల్సిన తలనొప్పి తప్పింది. అప్పటికే ఉన్న గోడలకే వీటిని అమర్చుతారు. కోరిన రంగు, డిజైన్తో కస్టమైజ్ లిఫ్ట్లు సైతం సిద్ధం చేసి ఇస్తున్నాయి తయారీ సంస్థలు. ఇలాంటి లిఫ్ట్లు మెయింటైన్ చేయటం సులభం. అనుకోకుండా పాడైపోయినా ఒక్కసారిగా కిందకు జారిపడవు. ఆటోమేటిక్గా పనిచేసే బ్రేకులుంటాయి. వీటి వల్ల భద్రత గ్యారంటీ. ఇక గతంతో పోల్చితే ఎలివేటర్ల ధరలు చాలా వరకు తగ్గాయి. సైజ్, వెయిట్ రేంజ్ను బట్టి 4 లక్షల నుంచి 70 లక్షల వరకు రకరకాల మోడల్స్ వేరియస్ ప్రైస్లో అందుబాటులో ఉన్నాయి.